బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీకి చెందిన కార్పొరేటర్ అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ సోదరులైన పీలా శ్రీనివాసరావు నాయకత్వంలో కూటమి కార్పొరేటర్లు నాయకులంతా కలిసి వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు గాలం వేసి తమ వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జనసేన టీడీపీలోకి చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు జారిపోయారు. కార్పొరేషన్లో 58 మంది ఉండే వైసీపీ కార్పొరేటర్ల బలం గడిచిన ఏడాది కాలంలో 30కి పడిపోయింది. ఇక 4 ఏళ్ల క్రితం కార్పొరేషన్ ఎన్నికల్లో 97 మంది కార్పొరేటర్లలో 58 మంది వైసీపీ తరపున గెలుపొందారు. 11వ వార్డు వైసీపీ కార్పొరేటర్ గొలగాన హరి వెంకట కుమారికి మేయర్ పీఠం దక్కింది. 2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మేయర్ స్థానాన్ని దక్కించుకునే దిశగా తెలుగుదేశం నేతలు వ్యూహాలు రచించారు. ఇక వైసీపీ నుంచి చేరికలకు తెరలేపారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి నెరపని రాజకీయం లేదు. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి అనుకున్నది సాధించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం దక్కించుకున్నారు కూటమి నేతలు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై ఎన్డీఏ కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి నేతలు కైవసం చేసుకున్నారు. ఈ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి టీడీపీకి చెందిన కార్పొరేటర్ అనకాపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ సోదరులైన పీలా శ్రీనివాసరావు నాయకత్వంలో కూటమి కార్పొరేటర్లు నాయకులంతా కలిసి వైసీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లకు గాలం వేసి తమ వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే జనసేన టీడీపీలోకి చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు జారిపోయారు. కార్పొరేషన్లో 58 మంది ఉండే వైసీపీ కార్పొరేటర్ల బలం గడిచిన ఏడాది కాలంగా 30కి పడిపోయింది. 4 ఏళ్ల క్రితం కార్పొరేషన్ ఎన్నికల్లో 97 మంది కార్పొరేటర్లలో 58 మంది వైసీపీ తరపున గెలుపొందారు. 11వ వార్డు వైసీపీ కార్పొరేటర్ గొలగాన హరి వెంకట కుమారికి మేయర్ పీఠం దక్కింది. 2024 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మేయర్ స్థానాన్ని దక్కించుకునే దిశగా తెలుగుదేశం నేతలు వ్యూహాలు రచించారు. వైసీపీ నుంచి చేరికలకు తెరలేపారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి నెరపని రాజకీయం లేదు. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గాలని టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు ప్రయత్నాలు చేశారు. అయితే చివరికి అనుకున్నది సాధించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం దక్కించుకున్నారు కూటమి నేతలు.